ఆల్ టుడేస్ రెసిపీ పాలకూర కర్రీ. ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వెరీ ఈజీ టు ప్రిపేర్. 10 మినిట్స్‌లో కర్రీ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో చేస్తున్నాము. ఇంగ్రీడియంట్స్ కూడా పాలకూర అండ్ వెల్లుల్లి, ఎండుమిర్చి. ఇవి 3 ఇంగ్రీడియంట్స్‌తో కర్రీ అనేది ఫినిష్ అవుతుంది. అండ్ అలాగే దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. స్టవ్ పైన బాండీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో జీరా వేసుకోవాలి. జీరా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని వెల్లుల్లిని దంచుకొని వేసుకోవాలి. అది మంచిగా ఫ్రై అయిపోయాక మీరు ఎంత స్పైస్ తింటారో ఆ స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. దీంట్లో మనం కారం కానీ పచ్చిమిర్చి కానీ ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి మనకు వచ్చే స్పైస్ అంతా కూడా మనకి ఎండుమిర్చి నుంచే వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఎండుమిర్చి ఎన్ని కావాలో అన్ని వేసుకోండి. అండ్ అలాగే మంచిగా వాష్ చేసుకున్న పాలకూరను కూడా యాడ్ చేసి కొంచెం సేపు మగ్గించిన తర్వాతకి దాంట్లోకి పసుపు, సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది కొంచెం తక్కువగా వేసుకోండి. ఆల్రెడీ పాలకూరలో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ తగ్గించి వేసుకున్నట్లయితే కర్రీకి సరిపోతుందనమాట. సో ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపిన తర్వాత ఒక టీ గ్లాస్తో కొన్ని వాటర్ వేసి కలుపుకోవాలి. కొంచెం మగ్గాలన్నమాట. వాటర్తో పాటు పాలకూర కొంచెం మగ్గాలి. ఆకుకూరల్ని మరీ ఎంత ఎక్కువగా మగ్గిస్తే ఆ టేస్ట్ అనేది పోతుంది. కొంచెం సేపు ఒక 2-3 మినిట్స్ మగ్గిన తర్వాతకి ఆయిల్ అనేది ఇలా పైనకి వచ్చేస్తుంది. ఇలా వస్తే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు.